స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ వందనాలు. నా పేరు విమల అండి. నేను చంపసం గ్రామం నుంచి వచ్చాను. మా పాస్టర్ గారి పేరు వరప్రసాద్ గారు. హల్లెలూయా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. యేసుడి గాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, యేసుడి గాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, నాకున్న బలము నీవయ్యా. నాకున్న ధైర్యం నీవయ్యా. నాకున్న బలము నీవయ్యా. నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. అలసట నందిన ప్రతి సమయములో ఓర్పు నీవైతివి. నేర్పుగా నడిపితివి. అల్లుకుపోయిన అపనిందలను నీవు మోసితివి. భారము తీర్చితివి. అలసట నందిన ప్రతి సమయములో ఓర్పు నీవైతివి. నేర్పుగా నడిపితివి. అల్లుకుపోయిన అపనిందలను నీవు మోసితివి. భారము తీర్చితివి. నాతో నీవుంటే ఏ భయము లేదు. నాతో నీ వస్తే ఏ దిగులు లేదు. నాతో నీవుంటే ఏ భయము లేదు. నాతో నీ వస్తే ఏ దిగులు లేదు. నాకున్న బలము నీవయ్యా. నాకున్న ధైర్యం నీవయ్యా. నాకున్న బలము నీవయ్యా. నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాక ఎన్ విమల. మా సాంగ్ సెలక్షన్ బట్టి మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం. కాకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎక్కువగా వాయిస్తో కంటే ముక్కుతో ఎక్కువ పాడుతున్నావు. వాయిస్ అనేది బయటికి రావట్లేదు. అది కొద్ది మైనస్ పాయింట్. అది మట్టికి నువ్వు మట్టికి అంత బీతింగ్ ట్రై చేస్తే అంత మంచి గమకాలు బాగా తీస్తున్నావు. దాన్ని బట్టి నీ వాయిస్ డెవలప్మెంట్ చేసుకుంటే కొద్దిగా హై పిచ్లో పాడడానికి ట్రై చేయి. బాగా లో స్కేల్ నువ్వు పాడేది అయితే కొద్దిగా హై స్కేల్లో పాడడానికి ట్రై చేస్తే ఈ సాంగ్కి నీ వాయిస్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.